హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. ఏంటంటే రాగి జావ అనమాట. మనం రోజు ఒకేలాగా కాకుండా కొంచెం స్పెషల్గా అనమాట. రోజు ఒకేలాగా తాగితే ఎవరికైనా బోరే కదా, అందుకే కొంచెం మనం హెల్తీగా కూడా అనమాట. మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఇందులో క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ వేసి చేశాను. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి ఒక్క లైక్ అయితే కొట్టారనుకోండి, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మనం ఈ రాగి జావ రెసిపీలోకి వెళ్ళి సింపుల్ అనమాట, 5 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీని అయితే చేసుకుందామా. వీడియోలోకి వెళ్దాం పదండి. అయితే వీడియోలు తీయలేకపోయాను అనమాట. ఇప్పుడు మనం రాగి జావ అయితే మనం డైలీ చేసుకుంటాం కదా ఇంట్లో. ఇప్పుడు మనం రోజు ఒకేలాగా తిని మనకి బోర్ కొడుతుంది కాబట్టి అందుకే నేను కొంచెం స్పెషల్గా మీకు ఈ రాగి జావ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. మనం ఫస్ట్ అయితే వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా. మనం ఒక 4-5 గ్లాసులు అవుతుంది అనమాట ఈ జావ అయితే. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఇందులోనే. ఆ వాటర్ అనేవి మరగాలన్నమాట. మనకి ఆ వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఏంటంటే నేను ఒక సగం అనమాట, హాఫ్ క్యారెట్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో వేసేసుకొని కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. అలాగే స్వీట్ కార్న్ కూడా కొంచెం అనమాట, మనం చేతికి గుప్పెట్ నిండా, పెద్ద గుప్పెట్ నిండా తీసుకొని ఈ స్వీట్ కార్న్ కూడా ఇందులోనే వేసుకొని కొంచెం బాయిల్ చేసుకుందాము. చూసారు కదా, మనకి స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ అయితే చక్కగా బాయిల్ అయిపోతున్నాయి చూడండి. అలాగే మనం రాగి జావకైతే ఒక 4 స్పూన్ల రాగి పిండిని తీసుకొని ఇలా వాటర్లో ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఈ కలుపుకున్న రాగి పిండిని అయితే ఇలా మొత్తం ఈ వేడి నీళ్ళలో వేసేసుకొని ఇంకొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. తెలుసు కదా మనం రాగి జావ ఎలా కాసుకుంటామో, సేమ్ అంతేను. మనకి రాగి జావ అయితే చక్కగా మనకి మరుగుతుంది కదా. అలాగే మనం అది మరిగేటప్పుడు ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి. సిమ్లో పెట్టుకుంటే ఈ తేటంతా అనమాట పైకి వచ్చేస్తుంది. మొత్తం ఇలా నీట్గా తీసేసుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మాత్రమే రాగి జావని బాయిల్ చేసుకుంటే జావ అనేది చక్కగా చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా, మన రాగి జావ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి. అంతేనమాట. అలాగే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయని పిండుకుందాం. నిమ్మరసాన్ని సరిపడా నిమ్మరసాన్ని పిండుకుందాము. అంతేనమాట, మనం ఈ సమ్మర్లో స్పెషల్గా చేసుకునే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. అంతే. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ మంచి వీడియోలతో కలుద్దాం. బాయ్ బాయ్.